హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళామండి. మూవీ అయితే చాలా 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 బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే అస్సలు స్పీచ్లెస్ అండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా చాలా బాగా చేశారు. ఒక ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉండాలి, ఇప్పుడున్న పాలిటిక్స్ సిచ్యువేషన్స్లో ఇలాంటి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటే మొత్తం పాలిటిక్స్ అంతా సెట్ అయిపోద్దండి. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పలేమండి, చాలా బాగా చేశారు. ఇంక శ్రీకాంత్ గారు సీఎంగా అయితే చాలా ఎరగదీశారండి. తన క్యారెక్టర్ కానీ ఒక సీఎం ఎలా చేంజ్ ఓవర్ అవ్వాలనే క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అంజలి గారు అయితే రామ్ చరణ్ గారి తల్లి క్యారెక్టర్ చాలా బాగా చేశారండి. ఇన్నాళ్ళకి సునీల్ గారికి ఒక గొప్ప మంచి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉందండి. చాలా మంచి క్యారెక్టర్ చేశారు సునీల్ గారు. మూవీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమానే. ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా అండి. శంకర్ గారు చాలా బాగా తీశారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే చాలా 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 బాగున్నాయండి. ఒక్క సాంగ్కి 95 crores ఖర్చు పెట్టారంటే ఏమో అనుకున్నాను కానీ అండి, అసలు సాంగ్ అయితే కొరియోగ్రఫీ కానీ మొత్తం అంతే సూపర్గా ఉందండి సాంగ్. ఆ సాంగ్లో పెట్టిన సెట్టింగ్స్ అని చాలా బాగున్నాయి. వర్తే అండి. దానికి 95 crores అయిందంటే అసలు చెప్పలేని ఒక విషయం. ఖచ్చితంగా అయితే అవుతుంది 95 crores. చాలా బాగుంది ఆ సాంగ్. ఇంకా ఒక సీఎంని ఎలా మార్చగలగాలి అనేది కూడా ఈ మూవీలో ఉందండి. ఈ మూవీలో అయితే ఎక్కువ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అయితే ఉంటాయండి. సీజ్ ద షిప్ అనే డైలాగ్ అయితే అస్సలు చెప్పలేమండి, అంత బాగుంది ఆ డైలాగు. ఇంకా 2-3 డైలాగ్స్ కూడా మూవీలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నాయి. శంకర్ గారు రామ్ చరణ్ గారికి అయితే సినిమా మంచి కంబ్యాక్ మూవీ అండి. అసలు ఓటు వేయకుండా ఇంట్లోనే కూర్చుని ఉండేవాళ్ళు ఒక్కసారి వెళ్ళి ఆ మూవీని అయితే చూడండి. ఒక ఓటు వాల్యూ ఎలా అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వెళ్ళి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అండి. సంక్రాంతికి అయితే మంచి సినిమా వచ్చింది. ముందుగానే సంక్రాంతి వచ్చిందా అన్నట్టుందండి మూవీ. చాలా చాలా బాగుంది మూవీ అయితే. మూవీలో రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ గారి తండ్రిగా రైతు క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారండి మూవీ. ఈ మూవీలో బెస్ట్ డైలాగ్ అయితే ఒకటి ఉందండి. అరే ఎవర్రా సీఎం, ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, జీవితాంతం ఐఏఎస్ ఆఫీసర్గానే ఉంటాను అనే ఒక డైలాగ్ అయితే చాలా 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 బాగుందండి. అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు అనుకుంటే దేశాన్ని ఎలా మార్చగలరు, రాష్ట్రాన్ని ఎలా మార్చగలరు అనేది ఈ మూవీలో కంప్లీట్గా ఉందండి. ఇది ఒక సోషల్ అవేర్నెస్ మూవీ అండి. ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, దాని జనాలు ఎలా రికవర్ చేయగలుగుతారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటే దేశాన్ని రాష్ట్రాన్ని ఎలా మార్చగలరు అనే ఒక బెస్ట్ ఇచ్చున్నారండి ఈ మూవీలో అయితే. శంకర్ గారు అయితే చాలా 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 బాగా తీశారండి. శ్రీకాంత్ గారు యాజ్ ఎ సీఎంగా ఉండి తర్వాత తను ఎలా మారాడు, తను జనాలకి ఎలా సేవ చేశాడు అనేది కూడా ఈ మూవీలో చాలా బాగుందండి. ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ అయితే అస్సలు మారులెస్ అండి, అసలు చింపేశారు. రామ్ చరణ్ గారి సూర్య వారి కాన్వర్జేషన్ అయితే చాలా 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 బాగుంటుందండి. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషను కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందైతే రామ్ చరణ్ గారిని సీఎంగా ప్రకటిస్తారండి. అసలు అది ఎవ్వరు ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ ఒక విషయంగా ఉంటుంది. అంత ఇదిగా ఉంటుందండి. మళ్ళీ చూడడానికి కూడా అందరూ షాక్ అవుతారు రామ్ చరణ్ గారిని ఒక సీఎంగా ప్రకటించినప్పుడు. మూవీలో రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సీఎం, ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉండాలి అనేది చాలా 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 బాగా చూపించారండి. ఇంకా రామ్ చరణ్ గారి తండ్రి క్యారెక్టర్ అయితే చాలా బాగుందండి. ఆయన నత్తిగా మాట్లాడినా కూడా ఆ మూవీలో ఆయన చేసిన విధం కానీ నటన కానీ చాలా 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 బాగుందండి. ఒక రామ్ చరణ్ గారు కలెక్టర్ అయ్యే ముందు ఎంత కష్టపడ్డారు, తర్వాత ఆయన కలెక్టర్ అయిన తర్వాత ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చాలా ఇన్స్పిరేషన్ సినిమా అండి. అందరూ మూవీ బాలేదు అలా ఇలానైతే రివ్యూలు పెడుతున్నారండి. వీళ్ళు చెప్పిందైతే మీరు ఖచ్చితంగా వినకండి. మీరు ఒక్కసారి మూవీకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అవుతుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు కన్ఫర్మ్గా అయితే వస్తుందండి. చాలా 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 బాగా చేశారండి రామ్ చరణ్ గారు ఈ మూవీలో. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడారండి. ఎక్కువగా చూపించడం అనేది కూడా చేయలేదు. ఇది ఓన్లీ సోషల్ అవేర్నెస్ మూవీ. ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. అంత బాగుంది మూవీ.
సంక్రాంతి ముందే వచ్చేసినట్టుందండి. ఖచ్చితంగా మీ పిల్లలు ఫ్యామిలీతో ఎళ్లి ఖచ్చితంగా చూడండి మూవీ. మూవీ అయితే చాలా బావుందండి. ఎవ్వరు చెప్పింది వినకండి. మీరెళ్లి చూడండి ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఈ మూవీ చూడడం వల్ల ఎంతో కొంత సోషల్ అవేర్‌నెస్ వస్తుందండి. పాలిటిక్స్ గురించి తెలుస్తుంది. మన ఓటు ఎందుకు వేయాలన్న విషయం కూడా తెలుస్తుందండి. ఒక ఓటు యొక్క వాల్యూ అయితే ఈ సినిమాలో చాలా బాగా చూపిచ్చారండి. ఇదైతే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఈ మూవీ చూసాక ఓటు గురించి అవేర్‌నెస్ వస్తే పాలిటిక్స్ ఎలా ఉండాలని కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి బాగా తెలిసొస్తుందండి. కన్ఫర్మ్‌గా అయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కూడా వెళ్లి చూడండి. సంక్రాంతికి బెస్ట్ సినిమా అయితే ఇచ్చారండి శంకర్ గారు, రామ్ చరణ్ గారు. మూవీ బావుంది. ఈ మూవీలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉందండి. ఆ క్యారెక్టర్ సముద్రకని గారు. సముద్రకని గారి యాక్టింగ్ అయితే అసలు చెప్పలేమండి. అంత బావుంది. మనం ఇదివరకే చూసాం ఆయన యాక్టింగ్ అనేది ఎలా ఉందని. ఈ సినిమాలో అయితే చాలా 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 బాగా చేశారండి. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన యాక్టివిటీ కానీ మూవీలో చాలా 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 బావున్నాయండి. శంకర్ గారు ఈ సంక్రాంతికి మనకొక బెస్ట్ సినిమా అయితే ఇచ్చారు. కన్ఫర్మ్‌గా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. మూవీ చూడండి. మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందండి.